ఓకే. ఎవరు చెప్తున్నారు ఈరోజు? నేను చెప్తామా? చెప్పండి. ఓం ఏనాక్షరం సమన్యాయం అధిగమ్య మహేశ్వర కృతస్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాలనే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాలనేం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఓం శ్రీభ్యో నమః. ఓం చేయండి అందరికి. సరే, ఈరోజు నిన్నటి పాఠంలో ఏమన్నా అర్థం కానిది ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా మీకు? మీరు ఎవరికైనా? నిన్నేం చెప్పుకున్నాము? నిన్న ఏం చెప్పుకున్నామండి? అదే దీప్ చెప్పుకున్నాము కదా. లిట్ లకారములో దివాది గణముల నుంచి వచ్చినటువంటి దీప్ ధాతువు, అది ఆత్మనేపది ధాతువు కదా. సో అందులో ఉత్తమ పురుష ఏం చెప్పుకున్నాము? ద్వివచనం చెప్పుకున్నాం కదండి. సో దాంట్లో దీప్ ధాతువు అన్నాం కదా. ఏమన్నాము? దీప్ ధాతువు, అవునా? సో ఇప్పుడు దీప్ ధాతువు అన్నాను, ఆత్మనేపది అన్నాను. ఆత్మనేపదంలో మనకి వచ్చింది ఏంటి? అదేంటి ప్రత్యయాలు ఏంటివి? ఎవరు చెప్తారు? ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ప్రత్యయాలు ఎవరు చెప్తారు? 9 చెప్తారా? అవునండి, అవే చెప్పండి. చూసుకుంటూ చెప్పండి, పర్వాలేదు. నిన్న రాసుకున్నారు కదా. ఉత్తమం అండి. సో నిన్న చేసింది ఏంటి? వహి. నిన్న వహి చేసాము కదండి. నెక్స్ట్ సో ఉత్తమ పురుషకి ఇట్ వహి మహింగ్ కదా. ఇట్ వహి మహింగ్. ఇవి ఏంటివి? అవి ఏం ప్రత్యయాలు? ఇవి ఎలాంటి ప్రత్యయాలు? ఆత్మనేపది ప్రత్యయాలు. ఆత్మనేపది ప్రత్యయాలు. ఇంకా ఆత్మనేపది ప్రత్యయాలు ఎలాంటివి ఇవి? ఇంకా ఏం తెలుసు? ఉత్తమ పురుషకి సంబంధించి. ఉత్తమ పురుషకి సంబంధించింది. ఇంకా ఉత్తమ పురుషకి సంబంధించింది. ఇంకా వీటిని ఏమంటారు? తింగ్ ప్రత్యయాలు. ఉత్తమం తింగ్ ప్రత్యయాలు. ఇంకా లిట్ లకారం. లిట్ లకారానికి సంబంధించిందా? ఓకే. ఇంకా లుట్టని కాదు కదా, మన్నిటికి కదా, అన్నిటికి వస్తుంది. లకారాలకి సంబంధించింది కదా. ఉత్తమం. ఇంకా ఇంకా అంతేనండి. అంతేనా? ఇందులో ఏమేమి ఉన్నాయి ఈ దీంట్లో? ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉన్నాయి. ఇంకా ఇదేంటి? ఇట్ ఏంటిది? వహి ఏంటిది? మహింగ్ ఏంటిది? ఎలాంటి ప్రత్యయం? ఇంకా ఇంకొకటి ఉంది. తింగ్ ప్రత్యయాలు. అమ్మ చెప్పారు ఎవరో. తింగ్ ప్రత్యయాలు. ఉత్తమం. ఇంకా ఇంకొకటి వస్తుందా? ఇంకోటి వస్తుంది. ఉత్తమం. ఇదండి దాని కథ తెలియాలంటే ఇన్ని విషయాలు మనకు అర్థం కావాలి. ఓకేనా? ఉత్తమం. చాలా బాగా చెప్పేశారు అందరూ. మెదడుకి పొదును పెట్టాం. అవునండి. గుడ్. సో ఇప్పుడు అయితే ఒక్కొక్కటి తీసుకుందాం, ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి మేడం? సార్వధాతుకు అంటే అన్ని వస్తాయి కదమ్మా. నాకు 18 వస్తాయి కదా. అన్ని వస్తాయి. తింగులు అన్ని వస్తాయి కదా. తింగులు అన్ని వస్తాయి కదా. కానీ ఇవి కూడా తింగే కదా.
అవును ఇది కూడా, బట్ అది 18 వస్తాయి కదా అని అవునవునవునండి. అవును అవును కరెక్ట్. 18 ప్లస్ ఇంకేంటంటే షిత్తులు వస్తాయి కదా. అవునండి. మీరు ఓకే, ఇది 2 రోజులు 3 రోజులు వరుసగా చేస్తే కానీ మనకి మైండ్ ఫిక్స్ అవుతుంది. అవునవును అందుకనే యా. ఆ షింగులలో షానజీ అన్ని, ఆ షింగ్ సంబంధించిన అదే షకారం ఇత్తుగా ఉన్న అన్ని కదా, అన్ని ప్రత్యయాలు కదా. శక్తులన్నీ కరెక్ట్. ఉత్తమం. యప్. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొకటి ఫస్ట్ లో గణం చెప్పలేదమ్మా. దివాది గణం. చెప్తాను గణం గణం. దివాది గణం. దీప్ అనే ధాతు దేంట్లో ఉంది? దివాది గణంలో. దివాది గణం. ఉత్తమం. సో అయితే దివాది గణంలో వికరణ ప్రత్యయం ఏంటి? ఇది హ్మ్. ష్యా. షణ్ కదా. షి- షణ్. ఈ షణ్ అనేది ఏంటిది? ఎలాంటి ప్రత్యయం? వికరణ ప్రత్యయం. ఇంకా వికరణ ప్రత్యయం. షణ్ కూడా షన్నులో యా ఒకటే మిగులుతుందండి. చెప్పారు మన రంగా గారు. చెప్పండి ఏంటి? షన్ అంటే షా ఉంది కదా. అవును షా ఇత్తైంది. సో కాబట్టి ఏం ప్రత్యయం? నువ్వు వస్తుందా? కాదు కాదు. నా ఇస్తే నా లుక్ అయిపోతుంది. ఇడాగం యా వస్తుంది, మిగులుతుంది. ఇడాగం వస్తుంది. ఇక్కడ చూడండి నేనేం పెట్టాను. యారో చెప్పండి. సార్వధాతుకం. సార్వధాతుకం, but ఓకే ఉత్తమం. తింగ్సిత్ సార్వధాతుకం కాబట్టి సిత్ కింద వస్తుందమ్మా ఇది. అంతే అండి కరెక్ట్. తింక్షిత్ సార్వధాతుకం. సో దివాది గణం అనేది షన్ అనేది ఏంటిది? సార్వధాతుక ప్రత్యయము. కాబట్టి సార్వధాతుకానికి ఏమైతుంది? గుణమైతుందా? గుణం రాదండి. అవుతుందండి. 4 6టికి రాదు. సార్వధాతుక 4వ అర్ధాతుక గణానికి యోహో. 6వ గణానికి రాదు అని రాసుకున్నా నేను ఒకప్పుడు. అవునండి ఉత్తమం. కాదు ఎవరో చెప్పారు మా ప్రవేశాలు. కాదు కరెక్ట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఎందుకు కాదు చెప్పండి? ఏది బాధిస్తుంది ఇక్కడ? కింగ్ తిచ అవునా? కింగితిచ బాధిస్తుంది. కింగ్ తిచ ఎందుకు బాధించింది? అది ఏం తెలియదు నాకు. కింగ్ తిచ ఏమంటుంది? అది గిత్తు గాని అయినప్పుడు చేయటానికి లేదు అంటుంది కదా. సో మరి ఇప్పుడు ఆ సార్వధాతుకము అర్ధధాతుకం అంటున్నాము. సో సార్వధాతుకం అయితే ఏంటి? అర్ధధాతుకం అయితే ఏంటి? సార్వధాతుకంలో 4 లకారాలు ఉంటాయమ్మా. అవునండి. అర్ధధాతుకంలో 6 లకారాలు ఉంటాయి. ఉత్తమం. ఇంకా ఉత్తమం. ఇంకా ద్వివచనం కదా. వచనం కాదు. దాంట్లో సార్వధాతుకాలలో ఏమైతది అది చెప్పండి ఫస్ట్. సార్వధాతుకాలలో పితృ ఇడాగం వస్తుంది అవుతుందండి. కదమ్మా, దాంట్లో ఇడాగం వస్తుంది. అర్ధధాతుకంలో అది అవుతుంది. ఉత్తమం అండి. ఇంకా ఉత్తమం. ఇందిరా గారు చెప్తున్నారు చెప్పండి. సార్వధాతుకాలలో పిత్తు లకారాలు ఉంటాయి కదండి. అవును. అర్ధధాతుకంలో అవి ఉండదు. సో ఇప్పుడు సార్వధాతుకము ఇది అపిత్ అన్నాం. ఏదది అపిత్ అని అన్నాం మనం ఇప్పుడు? ఇవన్నీ కూడా ఆత్మనేపదులన్నీ కూడా అపిత్తులు. సో అపిత్ అయ్యేసరికి అది ఏమైంది? అది దేనిలాగా పనిచేస్తుంది? అర్ధధాతుకం. కాదు అది సిప్పు ఇక్కడ రాసాను చూడండి. గకారం ఇత్తైతుంది కదండి. గిత్తువత్ భవతి. గిత్తువత్ భవతి. అపిత్తులన్నీ కూడా గిత్తులాగా పనిచేస్తాయి. గిత్తు ఎప్పుడైతే అయ్యిందో ఏమైతుంది? అదే గుణం అవ్వదు, గుణము వృద్ధి అవ్వదు. అదేనా? ఓకేనా? గుణవృద్ధులు కావు, నిషేధిస్తుంది. ఉత్తమం అండి. సో అలా మనకి ఇదంతా అర్థం కావాలి. ఒక్కటి మనం చెప్పామంటే దీని గురించి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా అర్థం కావాలి. ఓకేనా? జాతకం ఉత్తమం అండి. చాలా తెలుసుకున్నారు ఇప్పుడు మీరు. చాలా చెప్పేశారు. బాగుంది. సో ఇంకా అపిత్ అంటే గిత్తులాగా పనిచేస్తుంది. ఓకే. సార్వధాతుకం అనగానే ఇంకా ఏం తెలుస్తుంది మీకు? గుణం అవుతుంది. గుణం అవుతుంది. ఇంకా ఆది అంతము. సార్వధాతుకంలో ఇప్పుడు మనం అపిత్ అంటేనేమో అపిత్ కదా. సార్వధాతుకం అపిత్ ఏమో గిత్తులాగా పనిచేస్తుంది. అప్పుడు గుణం కాదు. అవునా? సో ఇప్పుడు ఈ సార్వధాతుకం పిత్ అనగానే ఏమైతుంది అక్కడ? అది కిత్తు అయిపోతుంది. గుణం అవుతుంది. గిత్తులు గుణం కావు కదా. అవునా? కిత్తు అది
కిత్తులకు అవుతుందా? సో పిత్తుకి అవుతుంది అనమాట. పిత్ అంటే ఇంకా అది, ఓకేనా? సో పిత్తుకి అవుతుంది, పిత్తుకి అవుతుంది గుణము, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి? లోట్లకారంలో సిప్ ఏంటి? లోట్లకారంలో సిప్. లోట్లకారంలో సిప్పు మాత్రము అపిత్తు లాగా పనిచేస్తుంది. తమాం. సో అది ఏ సూత్రం చెప్పింది? ఆ, దీర్ఘ పిచ్చ. సేర్య పిచ్చ ఆ పిత్తు లాగా పనిచేస్తుంది. అవునా? ఇంకా పిత్ అయితే ఏమవుతుంది? ఉత్తమ పురుషులు ఏమవుతుంది? ఉత్తమ పురుషులు ఉత్తమ పురుషలోన ఆడుత్తమస్య పిచ్చ, అవునా? ఆడుత్తమస్య పిచ్చ. దాని ద్వారా ఏమైతుంది? ఆట్ ఏమైతుంది ఇక్కడ? ఆట ఆగమంగా వస్తుంది. ఆట ఆగమంగా వస్తుంది. ఎక్కడ? ఉత్తమ పురుషలో, అవునా? ఉత్తమ పురుషులలో మాత్రమే. అవును, ఉత్తమం. ఇంకా ఇంకా ఏంటి? ఓకే, ఉత్తమం. సరే, ఇప్పుడు లెసన్కి వెళ్దాం. దీప్ ధాతువు. ఇప్పుడు ఆ సార్వధాతుక సార్ధాతుకలో ఏమో చెప్పారో ఒకసారి వివరంగా చెప్పండి ఒకసారి. చెప్తాను. ఒకసారి ఈ రోజు ఏదో రాయిస్తానన్నాను కదా, ఏం రాయిస్తానన్నాను? ఏంటండి? నిన్న ఆదేశ ప్రత్యయోహో అదే ఇది రాసి దాంట్లో ఇది ఉంది కదండి, ఇంకో బిందు విసర్గ తర్వాత శాస సర్ అవన్నీ వచ్చినప్పుడు అవి అవధానంగా ఉన్నప్పుడు కూడా మూర్ధని షకారం వస్తుంది. ఆదేశ ప్రత్యయోహో రాసుకోండి. ఆదేశ ప్రత్యయోహో అని హెడ్డింగ్ పెట్టుకొని సూత్రార్థం అని రాయండి. ఆదేశ ప్రత్యయోహో. 8:3:59 55 నుంచి స్టార్ట్ చేయాలి. ఏంటండి? 55 నుంచి మొదలవుతుంది ఈ సిరీస్ అంతా. అయితే 59 చెప్పండి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? ఇన్కో పరస్య ఏం రాస్తారు ఇక్కడ? ఇన్కో పరస్య. ఇన్ ప్రత్యాహార నాకు విషయం చెప్పండి కవిత గారు, సూత్రార్థం అంటే ఇక్కడ తాకి రా ఇవ్వాలా? సూత్రార్థం మన దగ్గర తాకి రా పెట్టాలా ఏంటిదా? ఇక్కడ తెలుగులో అయితే సంస్కృతంలో రాయండి. అవును, ఇది ఇప్పుడు త్రావా ఈ మధ్యలో రాసింది? ఈ మధ్యలో రాసింది ఏంటి? ఇది సు తా రా ము తావత్తు. అంటే ఈ తా ఇలా డైరెక్ట్ గా గీత పెట్టారు కదా, మీకు అడిగాను. ఓకే, ఇప్పుడు తాకి గీత కలపకూడదు అంటారు కదా, మరి గీత మీరు పొడుగ్గా ఇచ్చేసారేంటమ్మా? పర్వాలేదు, తాకి గీత కలపకూడదు కదా, ఆపాలి కదా, దానికి కంటిన్యూటీ ఉండకూడదు కదా, ఓపెన్ పెట్టాలి. దానిది హెడ్ పైకి రావాలి. అవునవును, తీసేసి హెడ్ కింద పెట్టి. ఈ త్రా రాసేటప్పుడు కొంచెం కేర్ ఉండాలనుకుంటాను, అందుకే అడిగాను మమ్మల్ని. ఏంటండి? యాక్చువల్ గా రాసేయాలి మేడం. యాక్చువల్ గా తా రాసిన తర్వాతనే మధ్యలో స్ట్రోక్ ఇవ్వాలి మనం. అవునండి, యాక్చువల్ రూల్ అయితే అది తా రాసిన తర్వాతే స్ట్రోక్ ఇవ్వాలా. మన కాలక్రమేణా అది ఏమిందంటే మనం ఇది గ్రేటర్ గానే అయిపోయింది లాస్ట్. లైన్ పెట్టడం అయిపోయింది అది. అట్లా పెట్టకూడదు, అది తప్పు, అది తప్పు. అట్లాగా అది రాసేది యాక్చువల్ గా సు తర్వాత తా రాసేయాల్సింది. మీరు తా రాయండి, సు తర్వాత తా రాయండి, రియల్ తా రాయండి, దానికి స్ట్రోక్ కొట్టాలి. ఆ స్ట్రోక్ కూడా కలపకూడదు, మనం దాని స్ట్రోక్ ని కలపకూడదు.
అది యాక్చువల్ గా అది లాస్ట్ గ్రేటర్ దాన్ కింద పెట్టేసిన మనం అంటారు అయిపోయింది. కాలక్రమేణా. అవునండి. అలవాటు చివరికి అలా అయిపోయింది, అందుకే అడిగాను. ఓకే. 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 సో యాహ్! ఇక్కడ రాసుకోండి. ఇన్న ప్రత్యాహారము మరియు అమ్మా హ్మ్. కవితమ్మ, చెప్పండి. ఇప్పుడు ఈ 2 పదాలలో ఏది కరెక్ట్? అది మీరు గడబడే వెళ్ళిపోయాను ముందుకు. మరి కరెక్ట్ తెలవాలి కదా. సూత్రార్థం మొదటిదా రెండవదా? ఏంటది? తాగు రాత్వం ఇయ్యాలా లేకపోతే త్రా రాయాలా? అది ఏది కరెక్ట్? అయ్యో! ఇప్పుడు నన్ను అడగకండి. రెండు ఒకటే సార్, అది రాయడం ఎలాగా అనేది అంతే. ఒక చర్చ చెప్తాను జరిగింది, తర్వాత. అందుకే రెండు ఒకటే. అది ఏ విధంగా రాసినా కరెక్టేనా? తా రాసి లైన్ పడ్డమే కరెక్ట్. ఓకే, రైట్ అమ్మా, రైట్. ప్రత్యాహారం మరియు ఇన్ ప్రత్యాహారం మరియు కు. కు అంటే ఏంటి? కవర్గం. కవర్గం. చు అంటే? చవర్గం. చవర్గం. పు అంటే? పు అంటే? ఆ? పు. పవర్గం. చవర్గం. ఓకే. ఏం రాస్తారు? కవర్గము, కు అని చెప్పాలి దాన్ని, లేదంటే కవర్గం అని అనాలి. ఓకేనా? ఓకే. పరములో కవర్గానికి కదా కు. ఇన్ ప్రత్యాహారము మరియు కు కి పరములో. ఓకే. అపదాంత ఆదేశ రూపములో అపదాంతము. ఒక నిమిషం ఆగండి. ఏం రాస్తారు? ఇన్కో పరస్య అపదాంతస్య ఆదేశ రూపస్య ప్రత్యయ అవయవ రూపస్య వా. అది అలా చెప్తే చాలు కవిత, we will be able to understand. మీరు అదే చెప్పేస్తే it will be easy also, we can learn that language also gradually. ఎందుకంటే మళ్ళీ మీరు తెలుగులో మార్చి అక్కర్లేదు అంతా, మీరు అలా చెప్పేస్తే చాలు అనుకుంటున్నాను నేను. అదర్స్ ఒపీనియన్ ఐ డోంట్ నో, మై ఒపీనియన్. అర్థం కాదు కదండి ఇప్పుడు అర్థం మాకు కాదు సంస్కృతం అందరికీ. కంప్లీట్ గా. అదే. అవును. ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఏం అర్థమైంది అందులో చెప్తారా? ఇన్కోహో పరస్య ఇంకోహో పరస్య అంటే ఇంకోహో అన్నాడు. కోహో అంటే విసర్గ కదా. ఇంకోహో పరస్య అంటే వాడి తర్వాత, ఇంకో వర్ణాల తర్వాత పరంలో. కువర్గంలో పరములో, కవర్గం పరములో. అపదాంతానికి ఆదేశ రూపములో లేదా ప్రత్యయ అవయవ రూపానికి, ఆదేశ రూపానికి లేదా ఆదేశ రూపానికి, అపదాంత ఆదేశ రూపానికి. ఏం రాస్తారు ఇక్కడ? అపదాంతానికి ఆదేశ రూపానికి అన్నారు. ఒక నిమిషం ఇది రాసుకోండి. అపదాంత, ఇక్కడ నేను రాస్తున్నా, చూసుకుంటూ రాయండి. ఆదేశ రూపానికి. మీరేదో కంప్యూటర్ లో కొడుతుంటారు కదా, మా కంప్యూటర్ కూడా వస్తుందా అది? మీ కంప్యూటర్ లో మాత్రం వస్తుందా? ఏంటది? మీరేదో కంప్యూటర్ నెంబర్ కూడా చూస్తుంటారు కదా, అది ఒక మీ కంప్యూటర్ లోనే వస్తుందా, మా కంప్యూటర్ కూడా వస్తుందా? అందరికీ వస్తుందండి. లేదా రాసే పద్ధతి తెలియాలి అంతే. అంతే. ప్రత్యయ అవయవ రూపానికి ఆదేశ ప్రత్యయోగం అని చెప్పి సూత్రార్థం అన్నారు. దాంట్లో ఇన్ ప్రత్యాహారం మరియు కావర్గం పరములో అపదాంత ఆదేశ రూపానికి లేదా ప్రత్యయ అవయవ రూపానికి, అవయవ రూపానికి ఏంటి? పరములో. పరములో. మునిగాడు చూడండి, ఏం స్పీడ్ చూడండి అసలు. పరములో సకారము ఉంటే, సకారం ఉంటే
షకారంగా మారుతుంది. అది దానికి, లేకపోతే అది అని రాసుకోండి. అది షకారంగా మారుతుంది. లేదంటే దానికి ఇది సకారం అని రాయాలా లేకపోతే హలంత సకారం పెట్టుకోవాలమ్మా? సకారానికి మూర్ధన్య షకారం, మూర్ధన్య అమ్మ, మూర్ధన్య అండి. మామూలు దంత సకారం రాసి దంత సకారానికి మూర్ధన్య షకారం వస్తుంది. అవును, అంతే. మూర్ధన్య షకారము మూర్ధన్యము ఆదేశం అవుతుంది. మూర్ధన్యము మొత్తం రాసుకోండి అక్కడ, మీరు నాకు పట్టట్లేదు. మూర్ధన్యము ఆదేశం అవుతుంది. లేకపోతే ఇది కంప్యూటర్ లో ఏ నెంబర్ కొట్టాలి కాదు దానికి? పైన రాసాను చూడండి 8359 అని. 8359 అని మార్క్ కంప్యూటర్ దగ్గర కొట్టేస్తుంది. బోర్డు చూస్తలేనట్టున్నారు. బోర్డు చూడండి. అలా కాదు, 8359 ఎక్కడ కొట్టాలి మనం? అష్టాధ్యాయులోకి వెళ్ళి కొట్టాలా? చెప్తా, నేను తర్వాత చెప్తా, ఫస్ట్ ఇది కానియండి. ఓకే. యా, సో ఇక్కడ నేను ఇది తీసేయచ్చా? తీసేయచ్చు. తీయండి, రాజ్యాంగ రాసేసాం. ఓకే, సో మూర్ధన్యము నేను ఇక్కడ కంప్లీట్ గా రాస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఉంటది మళ్ళీ నాకు అందరికి. మూర్ధన్యము మూర్ధన్య షకారం అనకూడదా? మీరు బ్రాకెట్ లో రాసుకోండి, మూర్ధన్యం అని రాసి షా అదే ఇది రాయండి. రాసిన అది అందుకే అడుగుతున్నా. యా, మూర్ధన్య షకారం ఆదేశం అవును, ఆదేశంగా వస్తుంది. ఆదేశంగా వస్తుంది. ఓకే, అదొక్కసారి చదవండి రాసిందంతా ఎవరైనా. ఆదేశ ప్రత్యయోహని సూత్రార్థం అని ఇన్ ప్రత్యాహారం మరియు కవర్గం పరములో అపదాంత ఆదేశ రూపానికి లేదా ప్రత్యయ అవయవ రూపానికి పరములో సకారం ఉంటే దానికి షాకారం ఆదేశం అవుతుంది అన్నాడు. కానీ రెండు పదాలు చెప్పారు, ఒకటే చూడాలి. సో ఇప్పుడు మనకి ఏమన్నాము? అపదాంతస్య ఆదేశ రూపస్య, అవునా, ప్రత్యయ అవయవ రూపస్య అన్నాం కదా, అవునా? అవును. ఇప్పుడు అదంటే అర్థం ఏంటిది ఇక్కడ అర్థం చేసుకోండి. ఉదాహరణకి నేను చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఇప్పుడు వినండి, ఓకేనా? ఈ ఉదాహరణ అని రాసేసి పెట్టేసుకొని వినండి. ఇక్కడ నేను ఫస్ట్ చదువుతాను చూడండి. యది కశ్చన సకారః, కశ్చన సకారః ఏదైనా సకారం, ఓకేనా, స్వయం ఆదేశ రూపేణ విహితః అస్తి, అంటే స్వయంగా ఆదేశ రూపంగా ఉండి ఉంటే, చేసి పెట్టి ఆదేశ రూపంగా చెప్పి ఉంటే, విహితః విధించబడి ఉంటే, అథవా లేదా, అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? స్వయంగా ఆదేశ రూపంలో చెప్పినదై ఉండాలి. ఏదది? సకారం అనేది. అర్థమవుతుందండి? అర్థమైంది. అనేది స్వయంగా ఆదేశ రూపంగా ఉండాలి. ఇంకొకటి అథవా, అథవా అంటే లేదా, లేదా కస్యచన ప్రత్యయస్య అవయవః అస్తి తర్హి సాదృశస్య ఇంకోః పరస్య సకారస్య, అప్పుడు అన్నమాట. అయితే ఇప్పుడు స్వయంగా ఆదేశ రూపంగా ఉండాలి అన్నాం మనం, అవునా? ఇక్కడ స్య అనేది ప్రత్యయం వచ్చింది మనకి, అవునా? ఇది వినండి, రాయొద్దు. స్య అనేది ఏంటి? వికరణ ప్రత్యయంగా లిట్ లకారంలో వచ్చింది కదండి. అవును. సో ఇప్పుడు అది స్వయంగా వచ్చిందా లేక ఆదేశ రూపంలో వచ్చిందా? ఓకే, ఐ మీన్ ఒక నిమిషం ఆగండి. స్వయం ఆదేశ రూపంగా వచ్చిందా, ఇది ఆదేశంగా వచ్చిందా, లేక ఏమన్నాను ఇంకోటి ప్రత్యయ స్వయంగా. ఒక నిమిషం ఆగండి. ఇంకోటి ఏంటి? అదేంటి? ప్రత్యయము యొక్క అవయవముగా వచ్చిందా, ప్రత్యయము యొక్క అవయవం, ప్రత్యయము యొక్క అవయవముగా వచ్చిందా? ఎలా వచ్చిందో చెప్పండి. స్యా అనేది ఆదేశంగా వచ్చింది. అవునా? స్యా అనేది ఆదేశంగా వచ్చింది. అది ఆదేశం. ఆదేశం అంటే మరి దేన్నన్నా తీసేయాలి కదా, తీసేసిందా? ఇక్కడ లుట్కేల ఆదేశం వచ్చింది కదా. స్యా అనేది ఆదేశమా ప్రత్యయం యొక్క అవయవమా? ఆదేశము కాదు. ఆదేశం అంటే కాదండి, దేన్ని తీసేయలేం అవయవమే. కదండి అక్కడ, అవయవం. కాబట్టి దాని అవయవమే. ఉత్తమ అవయవమే. ఆదేశంగా రాలేదు మనకు. అదే సుప్ అంటే ఏంటమ్మా? మళ్ళీ ప్రత్యయం యొక్క షష్ఠి అవయవం. బహువచనం, సప్తమి బహువచనంలో సుప్ ఉందే,
అదేంటి ఆదేశం? అది కాదు కదా, అది ప్రత్యయమే కదా. ఏంటండి మళ్ళీ చెప్పండి. సుప్ ఉంది కదమ్మా, ఆ, సూజౌ అవునండి. రామేణ అవును. రామేశు అని ఉంది కదా, అవును. అది అక్కడ వచ్చిన సు ఉంది కదా, సుప్ అనేది. ఆ సు ఏంటి? ఆదేశమా ప్రత్యయం యొక్క అవయవమా అది? ప్రత్యయం అది. ప్రత్యయం ప్రత్యయం యొక్క. ప్రత్యయం అది. ధాతువుకి వచ్చినటువంటి ప్రత్యయం. అవునా? అవును. ప్రత్యయం అనేదే కరెక్ట్. ఎందుకంటే దాన్ని ఆ. విధించుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు విధిస్తున్నాం దేనికి అవయవం అది? దేనికి అవయవము? ధాతువుకి అవయవం అది. అవును. ఇప్పుడు ఏంటి, దా అనే ధాతువు ఉంది. సో ధాతువుకి సు సు వచ్చిందండి. సు కాదు, ఏంటి, తిప్పు. తిప్పు వస్తుంది. తిప్పు తీసుకున్నాం, లేదంటే సిప్పు తీసుకున్నాం. అవునా? సిప్పు. సో ఇప్పుడు ఇదేంటి? ఇదొక ప్రత్యయం కదా. సో ఇది ప్రత్యయం. దేని ద్వారా విధించబడింది? ఈ ధాతువు ఉండటం వల్ల విధించబడింది. అంటే ఈ ధాతువుకి సంబంధించినటువంటి అవయవం అది. ధాతు యొక్క అవయవం. ధాతువు యొక్క అవయవం. ఈ అవయవము ప్రత్యయము ఉండడం వల్ల ఇదేమైపోయింది? ఈ ధా అనేది అంగమైపోయింది దానికి. అవును, అంగం అవుతుంది. అది అంగమైంది. ఎందుకు? ఈ ప్రత్యయము రావడం వల్ల. ఈ ప్రత్యయము విధానం చేయడానికి కారణం ఏంటి? ఈ దా అనే ధాతువు ఉండటం. కాబట్టి ఈ సిప్పుకి అంగం ఏంటిది? ధాతువు దా. ఓకేనా? సో ఇప్పుడు మనకి స్యా అనేది ఆదేశంగా వచ్చిందా, ప్రత్యయం యొక్క అవయవముగా వచ్చిందా? అవయవమే. అవయవముగా అవయవం. వచ్చింది. ఎందుకు? ప్రత్యయానికి అవయవం. ఇక్కడ ఏంటండి? ప్రత్యయానికి అవయవంగా వచ్చింది. సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి, తిప్పు తస్ జీలు ఉన్నాయా? సో అలాగా మనకి ఏం తీసుకున్నాము? ఇట్ వహి మహింగ్లో వహి తీసుకున్నాం కదండి. సో సంథింగ్ ఏదో ఒకటి స్యా అనేది వచ్చింది. లట్ లకారంలో స్యా వచ్చింది అంటే లట్లకారాలు మొత్తం 18 వచ్చేస్తాయి. ఆ 18 ఏంటిది? ప్రత్యయాలు కదండి. తింగ్ ప్రత్యయాలు. ఆ ప్రత్యయము ఉండటం వల్ల ఇది వచ్చింది. ఏదొచ్చింది? స్యా వచ్చింది. అంటే ఏంటి? ఈ ప్రత్యయం యొక్క అవయవంగా వచ్చింది. అవయవమేనా? అవును. అది అర్థమవుతుందండి? అర్థమైంది. ఆదేశంగా వచ్చిన ప్రతిదీ కూడా రీప్లేస్ చేస్తది. అక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఇది వస్తది. ఆగమం అయితే మిత్రవత్ ఆగమంగా వస్తది. అవునా? సో ఆదేశం అంటే శత్రువత్. ప్రత్యయం యొక్క అవయవం అయితే అది ఉండడం వల్ల వస్తది ఇది. అర్థమైందా? అడిషనల్ గా వస్తుంది. ఓకేనా అండి? క్లియరా? రంగా గారు. అర్థమైందమ్మా నాకు. అయితే ఆదేశ రూపంలో వచ్చిన ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నాను. చెప్తాను. ఎక్కడన్నా అదే వచ్చినప్పుడు చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని కంటిన్యూ చేద్దాము. ఓకే. అవును. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అవన్నీ ఆదేశాలేగా వచ్చేది. ఆదేశమే కదా. అవును. పూర్వయో పరయో స్థానే ఏకాదేశో. అదే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఏంటా అని ఆలోచిస్తున్నట్టున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను. అది కూడా చూపిస్తాను మీకు. ఆదేశంగా వచ్చింది లేదంటే ఈ ప్రత్యయం యొక్క అవయవంగా వచ్చింది ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు మీకైతే ప్రత్యయం యొక్క అవయవంగా స్యా అనేది వచ్చింది అనేది అర్థమైంది కదండి. అవును. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి ఉదాహరణ రాసుకోండి. ఏం రాస్తారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెండు ఏమేమిటో అర్థమైంది కదా. దీంట్లోది ఒక స్టెప్ రాస్తే సరిపోతుందేమో కదండి. లేకపోతే ఇప్పుడు నేను రాసిందే రాసుకోండి కదా. ఓకే, అయితే మళ్ళీ తీసేసినవన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అది టెక్నాలజీ అంటే అది మళ్ళీ ఈజీగా ఉంది కదా, మళ్ళీ అన్ని రాయకుండా ఎట్లకెళ్ళి అట్లకెళ్ళి ఎట్లా చూసుకోవచ్చు. ఓకే, రాసుకోండి. ఇప్పుడు ఏం రాస్తారు? ఆదేశముగా రావటం. సకారం అనేది ఆదేశంగా రావటం అంటే ఉన్నదాన్ని తీసేసి దాని స్థానములో రావటం. ఉన్న అక్షరాన్ని లేదా పదాన్ని అది దానికి సంబంధించినట్టుగా ఎలాంటి ఆదేశం వస్తుందో దాన్ని బట్టి ఉంటది. ఓకేనా? అక్షరమా లేకపోతే మొత్తం టోటల్ గా పదమా, శబ్దమా? అవునా? ఆదేశం అంటే కదమ్మా. ఇక్కడ అక్షరం ఉందిలే. యా. సో ఇక ఏం రాస్తారు? ఉన్నదాన్ని తీసేసి కొత్తది రావడం ఆదేశం. అంతే, అది రాసుకోండి.
ఆ సకారం అనేది ఆదేశంగా రావటం. ఏం రాశారు? సకారం అనేది ఆదేశంగా రావటం. రెండో పాయింట్ ఏంటి? ఈ సకారం అనేది ప్రత్యయము యొక్క అవయవముగా ఉండటం. అంటే అది స్వయంగా ఆదేశ రూపంలో వస్తే అది షకారంగా మారిపోతది ఆటోమేటిక్‌గా. ఓకేనా? సో, లేదంటే ఈ అవయవ రూపంలో వచ్చిందనుకోండి, అప్పుడేం గావాలి? ఇన్‌కోవర్ణం గావాలి. ఈ అవయవ రూపంగా వచ్చినప్పుడే ఇన్‌కోవర్ణం గావాలి. అర్థమైతుందా అండి? ఓకే. ఇన్‌కోవర్ణం ఎప్పుడు అవసరము? ఇన్‌కో ప్రత్యాహారము ఈ అవయవముగా అవయవం వచ్చినప్పుడే. ఓకేనా? ఈ అవయవముగా వచ్చినప్పుడే వ్యవధానం కూడా అవసరం. ఏమేమి వ్యవధానం? అది రాయిస్తానిప్పుడు. నుమ్ విసర్గ. ఇంకా అనుస్వారము, విసర్గ, షర్వర్ణం. షర్ వర్ణం. షర్వర్ణం. మేడం అందుకనే నేను అపదాంతస్య మూర్ధన్య అనే సూత్రం కానించి 55 నుంచి 59 దాకా చెప్తే మనకి మొత్తం క్లియర్ అయిపోతుంది. వచ్చేస్తుందా? ఫస్ట్ ఏంటంటే అపాదాంతస్య మూర్ధన్య అది సూత్రం 55 అనేది షత్వం యాక్చువల్గా ఇది. అది షత్వము సూత్రాలు 5, 6 ఉంటాయి, అన్ని వరుసగా లింక్ దాంట్లో ఇది వస్తుంది నుమ్ విసర్జనీయస్య అని. అదే. ఓకే, ఇది అయిపోయిందా? ఓకే, సో ఇందులోనే కంటిన్యూషన్ రాసుకోండి. ఏం రాస్తారు? ఇన్‌కోవర్ణం ఎప్పుడు వస్తదండి? స్వయంగా వచ్చినప్పుడా? లేకపోతే సకారం స్వయంగా ఆదేశంగా అవయవంగా వస్తే ఇన్వర్ణం వస్తుంది. అది ఓకేనా? అవయవంగా వచ్చినప్పుడు మాత్రమే ఇన్‌కోవర్ణాలు చూసుకోవాలి. ఇంకా దాని లోపల వ్యవధానాలు చూడండి. ఇంకా రాయండి. ఇన్‌కో ఒక నిమిషం, అది కాదు. ఇన్‌కో అంటే ఇక్కడ ఇన్‌కో అంటే అర్థమైంది కదా? ఇన్ ప్రత్యాహార వర్ణము, తర్వాత కవర్గం. ఇన్‌కోకి సకారానికి మధ్యలో ఏంటి? షర్ ప్రత్యాహార వర్ణాలు, షర్ ప్రత్యాహార వర్ణాలు వా. మీరు ఇండెక్స్ లో రాసుకోండి. అక్కడ ముందు మీ నోట్బుక్ ఏదైతే ఉందో ఆ నోట్బుక్ లో ఫస్ట్ పేజీలో ఒక 2-3 పేజీలు వదిలేసి దాంట్లో ఏం రాస్తారు ఉంటే ఖాళీగా ఇప్పుడు ఉంటే ప్రస్తుతానికి అందులో ఇక్కడ వా అని రాసుకొని ప్రత్యాహార వర్ణము అని రాయండి. అప్పుడు మీకు ఆ నోట్బుక్ తీయగానే ఈ షార్ట్ కట్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకేనా? యా. సో ప్రత్యాహార వర్ణము, షర్ ప్రత్యాహార వర్ణము, కామ, ఇంకా ఏంటి? అనుస్వారము, తర్వాత అనుస్వార తర్వాత విసర్గ. మధ్యలో షర్ ప్రత్యాహార వర్ణము, అనుస్వారము, విసర్గలు ఉన్నా కూడా ఏంటి? సకారం మూర్ధిని అవుతుంది, షకారంగా మారుతుంది. ఈ షకారం అంటే ఏంటి? మూర్ధన్యము అని రాసుకోండి. షకారముగా మారుతుంది. ఓకేనా? ఆ ఇన్‌కోవర్ణం ఒకటే కాదు, ఆ ఇన్‌కోవర్ణానికి సకారానికి మధ్యలో షర్ ప్రత్యాహార వర్ణము, అనుస్వారము, విసర్గ ఉన్నా కూడా సకారం అనేది షకారంగా మారుతుంది. ఓకేనా? ఇదంతా కూడా చెప్పింది ఆదేశ ప్రత్యయయోహో. ఇది ఆదేశ ప్రత్యయయోహో అని సూత్రం ఎందుకు పెట్టారు అంటే ఇందులో మల్టిపుల్ సూత్రాలు వచ్చినాయి కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు మన రంగనాథ్ గారు అన్నట్టుగా ఏంటి ఇందులో 3 సూత్రాలు వచ్చాయి కాబట్టి అందుకని బంచ్ ఆఫ్ సూత్రాలు ఒకటే దాంట్లో వచ్చినాయి. మళ్ళీ ఒక సూత్రంలో మళ్ళీ 3-4 సూత్రాలు వచ్చాయి కదా, అంటే వాటి ద్వారా ఇవి చెప్పుకోబడింది కదండి. అవును, పైనుంచి అనువృత్తి అవ్వడం వల్ల అందుకని ఆదేశ ప్రత్యయోహో అన్నారు అక్కడ.
ఓకేనా? ఉమ్. ఉమ్. ఇక్కడ ప్రత్యయోహో అన్నాము. ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఆదేశ ప్రత్యయోహో. ఏ విధంగా కనిపిస్తుంది అది విభక్తి? ఆదేశము ప్రత్యయము. ద్వివచనం అండి, ద్వివచనం. రామయోహో కదా, రామే రామయోహో. అదే 6/2 ఇది కదా. షష్ఠీ ద్వివచనం కానీ సప్తమి ద్వివచనం. అంటే షష్ఠీ ద్వివచనం వస్తుంది. ద్వివచనంలో సో ఇప్పుడు మనకి ఏమేమన్నట్టుగా ద్వివచనం అంటే 2 పదాలు ఉన్నాయి, అర్థమవుతుంది కదా. 2 పదాలు ఏమేమి? ఆదేశం, ఒకటి ఆదేశం, ఒకటి ఆదేశము, ప్రత్యయం, రెండోది ఇంకా ప్రత్యయం. అవయవం. ఇంకోటి ప్రత్యయానికి అవయవం. అవునా? ఇప్పుడు మనం అదే కదా చూసుకుంది. అవును, అవును. సో అది అర్థమైందా? ఇప్పుడు ప్రత్యయానికి అవయవంగా ఉన్నప్పుడు ఏం పని చేయాలి? ఏముండాలి? ఇన్కో రావాలి. ఇన్కో రావాలి. ఉత్తమం అండి. ఇన్కో అంటే ఏంటి? ఇంకో అంటే వర్ణము, ఇండు ప్రత్యాహారము కవర్గం. ఇన్ ప్రత్యాహారం అంటే ఏమేమి వస్తాయి రాసుకోండి ఇక్కడ. ఈ ఊరి అని వదిలేసి మిగతా అన్ని అచ్చులు. అదే రాయండి. అచ్చులు హా ఒకటి, తర్వాత అది అంతస్తాలు వదిలేసి అచ్చులన్నీ. అచ్చులన్నీ. అండ్ మరియు ఇంకా ఏంటి? హయవరట్, హు హయవరల. హు యు. ఈ హలంతాలు పెట్టుకోండి మీరు. హు యు, వ వు, రు లు. ఇవి ఓకేనా? ఇది ఎన్. మళ్ళీ కు ఈక్వల్ టు రాసుకోండి కింద. కు ఈక్వల్ టు మొత్తం రాసుకోండి. కు ఈక్వల్ టు కవర్గం అన్నాము. తర్వాత క ఖ ఇవి కూడా కు ఇలా రాయండి. హల్తో రాయండి. ఖ గు ఘంగ్. ఓకేనా? రాసారా? ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ అందరికీ క్లియర్ గా అర్థమైందా? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వాక్ ప్లస్ సుప్. తీసేస్తున్నా. తీయచ్చా? చేయండి చేయండి. వాక్ ప్లస్ సుప్. ఇది ఫస్ట్ నేను పుస్తకంలో ఉన్నది చెప్తున్నాను. ఆ తర్వాత నేను నా ఓన్ గా సొంతగా ఏదో ఒకటి ర్యాండమ్ గా ఏదో పదం ఇస్తాను. అక్షరమో పదమో ఏం అర్థం లేని సంబంధం లేనిది ఇస్తాను. ఓకేనా? సో అప్పుడు మీరు చెప్పగలగాలి. ఏది ఇచ్చినా మీరు చెప్పగలగాలి. అదనమాట నాది. ఓకే. సో ఇప్పుడు వాక్ ప్లస్ సుప్ ఉంది. అవునా? ఇప్పుడు ఫస్ట్ మనకి సకారం చూసుకోవాలి కదండి. తులసిదాస్ మాట్లాడు. సో ఇప్పుడు ఇది ఏంటి? తులసిదాస్. ఇది వాక్షుప్ అవుతుందా అండి? ఒక్క నిమిషం. సో ఇప్పుడు సుప్ ఏంటిది? ఇది ప్రత్యయం అది. ప్రత్యయం ప్రత్యయం అంటే ఇక్కడ మనకి ఏంటి? అవయవం అన్నమాట. దేనికి అవయవము? ఈ వాక్ అనే దానికి అవయవం అది. అవునా? ఈ ప్రత్యయం ఎలా వచ్చింది? అవయవముగా వచ్చింది. ప్రత్యయం అవయవంగా వచ్చింది. దేనికి అవయవము? వాక్కి అవయవము. అవునా? సో ఇప్పుడు ఆదేశ రూపంలో వచ్చిందా? ప్రత్యయంగా వచ్చిందా? అది ప్రత్యవయవంగా వచ్చింది. ఉత్తమం అండి. సో కాబట్టి దానికి పూర్వంలో ఏముండాలి? ఇన్కో వర్ణము ఉండాలి. అవునా? అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చెక్ చేయాలి మనం? ఇమ్మీడియట్ గా ఉండాలి, ఏమీ లేకుండా, మధ్యలో బ్రేక్ లేకుండా. ఫస్ట్ ఏం ఆలోచించాలి మనం? బ్రేక్ లేకుండా ఈ వర్ణ